దళితులు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితం లగచర్ల బాధితులకు అండగా దళిత గిరిజన రైతులతో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసన చేయనున్నారు। గిరిజనులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు శరత్ నాయక్ ఫైర్ అయ్యారు। ఈ మహాధర్నాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు। దాంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు। మహబూబాబాద్లో గిరిజన ధర్నాకు వెళ్తున్న కేటీఆర్ కు దారి పొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చేరుకున్న కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు। మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి శ్రవంతి భారీ ఎత్తున పాల్గొన్నారు। రైట్, ఇక మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున అక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు। తిరుపతి, చెప్పండి। ఈ రోజు లగచర్ల భూ నిర్వాసితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ లో మహాధర్నాను చేపట్టింది। కోర్టు పర్మిషన్ తో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించబోతుంది। మొదటగా ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించుకుంది, కానీ పోలీసులు ఆ పర్మిషన్ ఇవ్వకపోవడంతో అప్పుడు వాయిదా వేసుకుని మళ్ళీ కోర్టు తీర్పుతో కోర్టు అనుమతితో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తుంది। లగచర్ల బాధితులకు అండగా నిలిచేందుకు దళిత గిరిజన రైతులతో తహసీల్దార్ ఆఫీసు ఎదుట మహాధర్నా చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు। మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆల్రెడీ కేటీఆర్ బయలుదేరి మహబూబాబాద్ చేరుకోబోతున్నారు। మరి కాసేపట్లోనే మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా జరగబోతుంది। లగచర్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు। కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నేతల పోరాటం కొనసాగుతుంది। బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు అండగా ఉంటుంది। మానుకోట జిల్లాలో మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువ సంఖ్యగా ఉంటారు కనుక మహబూబాబాద్ సంబంధించిన గిరిజనులందరినీ ఏకం చేసి లగచర్లో జరుగుతున్న అన్యాయాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ పరిణామాలన్నీ కూడా ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ మాట్లాడబోతుందని తెలుస్తుంది। బీఆర్ఎస్ నేతలు కావాలనే గిరిజనులతో చెలగటమాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మహాధర్నాను చేసి తీరుతుంది। లగచర్ల భూ నిర్వాసుల పక్షాన నిలబడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు। బీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా పరిశీలించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది। మరి కాసేపట్లోనే ఈ మహాధర్నా ప్రారంభం కాబోతుంది। కొంత మహాధర్నాకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ ఫ్లెక్సీలను గుర్తిలను వ్యక్తులు చింపేయడంతోనే మహబూబాబాద్ ఆ జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం తలెత్తిందని చెప్పుకోవాలి। మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల హెచ్చరికలతో కావచ్చు, గిరిజన నేతల హెచ్చరికలతో మాత్రం మహబూబాబాద్ జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది। మరి కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా జరగబోతుంది। ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడతారు, ఎటువంటి సందేశం ఇస్తారో చూడాలి। జెనిమా, తిరుపతి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మహాధర్నా సందర్భంగా అక్కడ పరిస్థితులు హై టెన్షన్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి। అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకి కానీ లేదంటే మరి ఏ ఇతరమైన వాటికి సెలవులను ఏమైనా ప్రకటించారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు? ఇప్పటివరకు అధికారికంగా స్కూల్స్ కాబట్టి వీరికి కూడా సెలవులు ప్రకటించలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత వాతావరణంలో కోర్టు పర్మిషన్ తో తహసీల్దార్ ఆఫీస్ కేవలం 1000 మందితో మాత్రమే గిరిజనులతో ధర్నా నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది। ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ శ్రేణుల ధర్నాకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది। పోలీసులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన కావచ్చు, గిరిజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చూసుకోకుండా పోలీసుల భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది। గిరిజనులతో ధర్నాలో పాల్గొనే అర్హత కేటీఆర్ కు లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించుతూనే పోలీసులు అప్రమత్తమై ఆ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కావచ్చు, మహబూబాబాద్ ఆ జిల్లా కేంద్రంలో కావచ్చు, మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అంతా మోహరించి ఎటువంటి
ఘర్షణ వాతావరణం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆ తహసీల్దార్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించబోతుంది. అంతకుముందు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతామన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ధర్నా నిర్వహిస్తుంది. లగచెర్ల భూ నిర్వాసులకు సంబంధించినటువంటి ఆ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేశం ఇవ్వబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఎవరినైనా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా తిరుపతి? ఇప్పటివరకైతే ఎవరిని ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మహాధర్నా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని అరెస్ట్ చేయలే. కానీ కేవలం కోర్టు అనుమతితో, కోర్టు పర్మిషన్ తో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు ఇబ్బందులు కలిగేటటువంటి ప్రయత్నం చేయడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నిన్న మీడియా సమావేశంలో తక్కలపల్లి శ్రీనివాసరావు కావచ్చు మాజీ మంత్రులు మాట్లాడుతూ ఎవరైతే ఆ సంఘ విద్రోహ శక్తులు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాను అడ్డుకునే వారు ఉన్నారో వారందరినీ ఆ పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలి, బీఆర్ఎస్ మహాధర్నాకు ఎటువంటి ఆటంకాలు చేయొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కొంత కాంగ్రెస్ సంబంధించిన నేతల స్పందన కావచ్చు, గిరిజన నేతల స్పందనతో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పోలీసుల రియాక్షన్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నేతల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా సజావుగా కొనసాగేందుకు పోలీసులు అయితే కృషి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి.